తెలుగు ప్రజలు దేశం గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఎస్టీ కమిటీ కమిషన్ చైర్మన్ డీబీజీ శంకర్రావు పేర్కొన్నారు. గురువారం గోల్కొండ మండలం కృష్ణదేవపేటలో ఉన్న విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు నందనవనాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ డీబీజీ శంకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా అల్లూరి సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి 100వ వర్ధంతి సందర్భంగా తాను సమాధులను సందర్శించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. బ్రిటిష్ పాలకులు గిరిజనులను అడవుల నుండి నెట్టివేస్తున్నారని, రక్తం మరిగి ఆ స్ఫూర్తితో పోరాటం సాగించారని తెలిపారు. అలాగే గిరిజనుల హక్కుల కోసమే ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, నర్సీపట్నం ఆర్డీఓ హెచ్పి జయరాం, నర్సీపట్నం రూరల్ సిఐ హరి, అనకాపల్లి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సునీత, కృష్ణదేవిపేట ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ చాలా కాలం నుండి అల్లూరి సీతారామరాజు గురించి చిన్నప్పటి నుండి చదువుకున్నాం. ఎప్పుడు కృష్ణదేవిపేట, అదేవిధంగా ఆయన పోరాటాలు, జీవిత చరిత్ర అంతా చాలా ఉత్తేజభరితమైన జీవిత చరిత్ర అయింది. తెలుగు వాళ్ళు గర్వించదగ్గ, దేశం గర్వించదగ్గ జాతిరత్నం ఆయన సమాధిని ఈరోజు సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది 100వ సంవత్సరం ఆయన వర్ధంతి. 1924 మే 7న ఆయన పరంపరించారు. ఈ 100వ సంవత్సరం ఆయన సమాధిని దర్శించి ఆయనకి నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన స్ఫూర్తి గొప్పది. అప్పుడు బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసిన ముఖ్య కారణం గిరిజనుల హక్కులు కాపాడడానికి. ఒక పోడు భూముల్ని వాళ్ళు ఆక్రమించుకున్నారని, అలాగే మద్రాసు బ్రిటిష్ చట్టం ద్వారా అడవుల నుండి గిరిజనులు తరిమేశారని, అది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని రక్తం పొంగి ఆయన ఆ రకమైన తిరుగుబాటు చేశారు. ఆ స్ఫూర్తితోనే ముందు కూడా గిరిజన ప్రాంతాలు రక్షింపబడాలి. మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక రక్షణలు అన్నీ ఆనాటి పోరాట యోధుల ఫలితమే. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ పోరాటాలను దృష్టిలో పెట్టుకుని మన రాజ్యాంగం గిరిజనుల కోసం, వాళ్ళ గిరిజనుల రక్షణ కోసమే స్టేట్ కమిషన్ కూడా పనిచేస్తుంది. ముందు అదే స్ఫూర్తితో ప్రభుత్వాలు కానీ, పౌరులు కానీ, కమిషన్లు కానీ పనిచేయాలని ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఒక ఉత్సాహం వస్తుంది. ఇలాంటి పెద్దల సమాజం చూసినప్పుడు వాళ్ళ త్యాగాలు గుర్తు తెచ్చుకునే సందర్భం ఇది. అందుకు నేను మనస్పూర్వకంగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పార్క్ బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పారు. త్రాగునీరు సమస్య చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా దూరం నుండి వస్తారు. అది చాలా మౌలికమైన సమస్య. స్టే చేస్తారు. ఈ మౌలికమైన సమస్య, ఈ సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. దాని అవసరాన్ని గుర్తించేలా చేస్తాను. అదేవిధంగా ఇది మరింత డెవలప్ అవ్వడానికి నా వంతుగా కమిషన్ తరఫున కృషి చేస్తాను.